ఎలా ఉందా? బంపర్ సూపర్. మళ్ళా కలిపి ఒకసారి నిజంగా బాగుంటుందా నాన్న? పప్పులో నెయ్యి వేసాం కదా, నెయ్యి కదా అంతా. అవును. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. హాయ్ అండి, ఇలా తోటకూర పప్పు వండుకుందామా? అందుకని ఒక కట్ట తోటకూర తీసుకున్నాను. శుభ్రంగా కట్ చేసుకొని పోసుకుందాం. ఇగోండి, ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. ఇగో పచ్చిమిరకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను. పప్పు కడిగి పెట్టాను, పొయ్యి మీద పెట్టాను. అది ఉడికే వరకు మనం ఆకుకూర కడుక్కుందాం శుభ్రం కట్ చేసుకొని. దాంట్లో ఉప్పుగానే వేసావా? ఓన్లీ నీళ్ళు పోసి పప్పు వేసి పెట్టేసావా? ఏమి వేయలా, ఒట్టి నీళ్ళు కడిగేసి నీళ్ళు పోసి పెట్టేశాను. పసుపు కానీ నూనె కానీ ఏమి వేయలా, జస్ట్ నీళ్ళు వేసి కడిగేసి పెట్టేసి. అవును, కట్ చేసుకుందాం అండి. కాడలు మంచి హెల్దీ, కాడలు మటుకు పడేయవాకండి. ఆకుకూర 1-2 సార్లు శుభ్రం కడుక్కోవాలి, ఎందుకంటే ఇసుక ఉంటుంది. నేను ఆల్రెడీ పెద్ద బొక్కిట్లో జాడించి మళ్ళీ దీంట్లో తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇది ఇలా ఉడికింది చాలు. ఇంకా ఇలా ఉడికితే ఇదిగో ఇంక మనం వేసుకోవచ్చు. ఇదిగో ముందర ఆకుకూర పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుందామండి. చింతపండు మరింత వేయవాకండి, పుల్లగా ఉంటుంది. లైట్గా కొంచెం ఇదిగో పసుపు, టేస్ట్ తగ్గట్ట కొంచెం ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఉప్పు మటుకి మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఎందుకండి ఒక్కసారి అలా నొక్కి పెడదాము, ఇంకంతా అదే ఉడుకుతుంది. మూత పెట్టేస్తే మూత పెట్టేస్తాము. పప్పు లైట్గా ఉడికింది, ఇంకొకరు ఉడకాలి. ఇదిగో ఇంకొకరు ఉడికితే సరిపోతుంది. దీంట్లోకి కాంబినేషన్గా నేను రాగి ముద్ద చేస్తున్నాను, అది కూడా చూపించేస్తాను. నేను గిన్నె పెట్టుకున్నానండి. ఇదిగో 2 గలాసులు కొలుసు పెట్టుకున్నాను. చెమ్ముకి గలాసు రవ్వ పిండికి, రాగి పిండికి 2 గలాసులు నీళ్ళండి. ఇదిగో కొంచెం వీటిలోనే ఉంచుకుందాం, ఎందుకంటే పిండి కలుపుకోవటానికి. ఇంక ఇవి బాగా తెరలోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందామండి మనం. ఇదిగో చాలు, ఈ నీళ్ళు బాగా తెరిగిన దాకా వెయిట్ చేద్దాం. ఈ పప్పు ఏ గిన్నెలండి మాది. ఇదిగో 1 కప్పు గలాసు, ఇదిగో గలాసు బరిగా రవ్వ, అది పిండి పోసాను, రాగి పిండి పోసుకుందామండి. బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇదిగో ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలండి మొదల, ఎందుకంటే నీళ్ళలో వేసాక ఉండలు కడుతుంది. ఓకే, ఇదిగో ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఆల్రెడీ నీళ్లు తిరుగుతున్నాయి, దీంట్లో పోసేసుకుందాం. తిప్పుకోవాలండి కంటిన్యూగా. పప్పులోకి ఏంటండి ఇది, బాగా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది, గట్టిపడాలి కదండి. అడుగంటుతుందండి, అది గమనించండి. తిప్పుకుంటూనే ఉండాలి. ఇంకొక మనిషి సహాయం ఉంటే బాగుంటుంది. నాకు పిల్లలు హాస్టల్కి వెళ్ళారండి, అందుకని సహాయం లేరు. ఇంకొక మనిషి సహాయం ఉంటే బాగుంటుంది, అది గమనించండి. వేసుకుందామండి. 1 రూపాయి పొల్లే ఉంటుంది నెయ్యి వేసుకుంటే. అదిగో
మళ్ళీ తిప్పుకుందాం ఒకసారి. దగ్గరకు వచ్చిన దాకా తిప్పుకోవాలి. సిమ్ములో పెట్టి మగ్గ పెట్టుకుందామండి. కొద్దిగా గట్టి పడింది చూసారా, ఇంకా సిమ్ములో పెడితే మగ్గిపోతుంది బాగా. సిమ్ములో పెట్టుకుందాం. గట్టిగా ఉందిరా, అది తిప్పది కదా. పడుతుందమ్మా, ఆరే వరకే గట్టి పడుతుంది నాన్న. గలాస్కి 2 గలాసులు నీళ్ళమ్మా. 3 చెట్టు 3 గలాసులు నీళ్ళు, 2 గలాసులు కప్పు చెట్టు. అది అన్నం బియ్యం వేసాం కదా అప్పుడు, అందుకని బియ్యం వేస్తే ఎక్కువ పడుతుంది. ఇప్పుడు గట్టిగా ఉంటుంది చూడు. ఇది బాగా దాంట్లో ఉడుకుతుంది కదా, కడుపులు ఎక్కువ కానీ ఇది రాదు. అందుకనే శుభ్రంగా ఉడికిపోయింది. పప్పు ఉడికిందండి, దిప్పేసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ముందు వాటర్ అన్నీ పోవాలా? కడిగి పెట్టాం కదా, వాటర్ అన్నీ పోవాలి. తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తిరగమాతకి పప్పు తిరగమాత వేస్తేనే బాగుంటుంది కదా. పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అవి వేగిందండి. తర్వాత పప్పు వేసుకోవాలి. గంట పెట్టి ఒకసారి తిప్పుకోవాలి. వేడి వేడి పప్పు, తోటకూర పప్పు రెడీ అయిందండి. ఇంక ఇది రాగి ముద్దలోకి తిందాము. 2 నిమిషాలు అలా సిమ్ములో వదిలేసుకోవాలి. నెయ్యి వేసానా? కాలిపోతుందమ్మా, ముద్ద కట్టదు గట్లా కాలిపోతుందండి. ముద్ద కట్టదు గట్లా అర్జెంటుగా పని ఏమైనా బయటకు వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే చాలా చూడు నాన్న కింద కారుతుందనా. ఆగురా ఆగు నాన్న. ఎలా ఉందా? సూపర్. మళ్ళా కలిపి ఇంకోసారి. నిజంగా బాగుంటుందా నాన్న? పప్పులో నెయ్యి వేసాం కదా, నెయ్యే కదా అంతా. అవును. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను.